తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బంగారం, ఎక్కడ చూసినా ఈ బంగారం టాపిక్ ఎక్కువగా నడుస్తూనే ఉందండి. సింపుల్ గా ఇప్పుడు ఏదో నాంతాడును నల్ల పూసలు 2-3 ఉంగరాలు పెట్టుకుంటే వాళ్ళ విలువ ఇంచుమించు 5 లక్షలు కదా. భయంగా కూడా ఉంది. ఆల్రెడీ కొని పెట్టుకున్న వాళ్ళకి ఒక ఇంత సంతోషం, చక్కగా పెరిగింది, ఎసెట్ పెరిగింది అని. కొనాలి అనుకునే వాళ్ళకి ఇబ్బంది. 2 రకాలుగానే ఉంది. అయితే 2026వ సంవత్సరం కూడా మొదలు కాబోతోంది కాబట్టి ఈ గురువు యొక్క సంచారం రీత్యా బంగారం పెరగటం, బంగారం తగ్గటం లాంటిది ఉంటూ ఉంటుంది కదా. మరి 2026వ సంవత్సరంలో గురు రాశిత్రయం జరగబోతోంది. 3 రాశుల్లో ఆయన మారుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా బంగారం ఎలా, దాని రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, అందుబాటులో ఉంటుందా, కొనాలనుకునే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, తాకట్టులో ఉన్న వాళ్ళు మళ్ళీ బంగారాన్ని తిరిగి పొందడానికి ఏమేం చేయొచ్చు, అసలు బంగారానికి సంబంధించి అన్ని వివరాలు ఒక్కసారి అందించండి మురళి గారు. తప్పకుండా అమ్మా, చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు అందరికి అవసరం ఉండేటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి వారు ఒక వివాహం జరిపించాలి అంటే వెనుకటి కాలంలో ఓ 5 తులాలు 10 తులాల బంగారాన్ని వారు ఆ యొక్క అమ్మాయి ఒంటి మీద వేసి పంపించేటువంటి పరిస్థితులు. ఇప్పుడు 1,17,000 1,20,000 రూపాయలు అనేసరికి ఒకంత వాస్తవానికి వారు అసలు బంగారం కొనాలా, వివాహం జరిపించాలంటే ఉండేటువంటి ఆ సంబంధం ఎవరైతే వివాహం చేసుకునేటువంటి వారు ఉంటారో వారు కూడా ఖచ్చితంగా బంగారం కావాలి అనేటువంటి విధంగానే ఉండేటువంటి వారు ఉన్నారు. అలాంటి పరిస్థితులు కూడా వెంటాడుతున్నాయి. పాపం అప్పో సప్పో చేసి ఒక ఆడపిల్ల తండ్రి అంతా ఇంత ఇబ్బందులు కాదు. ఒక వివాహం జరిపించాలంటే మినిమం ఒక 10 లక్షలు బంగారానికి వెళ్ళిపోతుంది. 2000 సుమారుగా మనకు 10 నుండి 2020 లోపు ఆ బంగారం ధర 10 రూపాయలు అంటే 20 రూపాయలు అయింది కావచ్చును. కానీ 2020 నుండి ఈ రోజు వరకు 20 నుండి సుమారుగా 40 రూపాయలు పెరిగింది. అంటే చెప్తా ఎంత ఏమిటనేది. ఎందుకు అంటే ఇది దానికే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అయిపోయింది. ఆ విధంగానే జరగబోతూ ఉన్నది. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో సుమారుగా మనకు 2010 సుమారుగా 2010 టైంలో మినిమం ఎంత లేదన్నా కూడా 14 నుంచి 18,000 ఉంటుంది దాని పరిస్థితి. ఇక 2014కు వచ్చేసరికి 28,000 జరిగింది. అదేవిధంగా 2019 2020 ఈ కరోనా ముందు కూడా 2020 వరకు కూడా జస్ట్ 39,000 మాత్రమే ఉండే. 39,000 అంటే అసలు 1,00,000 రూపాయలకు ఎంత వస్తుంది బంగారం? నేను ఎప్పుడు 2019లో ఒక 2.5 తులాల చైన్ చేపిస్తే అది ఇప్పుడు నాకు బాగా ప్లస్ అయింది. 2019లో అనుకోకుండా అది అట్లా అయిపోయింది. సో ఎప్పుడైతే 2020 నుండి ఏకదం 49,000 10,000 ఇట్లా పెరుగుకుంటూ 71 ఈ రోజుకు వచ్చేసరికి అది లక్షలు దాటిపోయింది దాని పరిస్థితి. వాస్తవానికి 2020 మే జూన్ జూలైలో పెరిగినంత పెరగడము ఇది కాస్త ఇబ్బందికరంగానే పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే మీరు అన్నటువంటి యొక్క గురుగ్రహము 3 రాశులలో సంచారం చేసినటువంటి సందర్భాలు ఇవి ఇప్పుడు అప్పుడు అని నేను చెప్పను, కానీ గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నవి. మరి అప్పుడు బంగారానికి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ పడిపోయినటువంటి సందర్భం. సో 2014 2015లో బంగారం యొక్క రేటు ఏకదం పడిపోయినటువంటి పరిస్థితి. 2026లో 2014 15లో స్టాక్ మార్కెట్లో బంగారం విలువ కోల్పోయిన డ్రాప్ అయినటువంటి పరిస్థితి. 2026లో కూడా మే జూన్ జూలై ఆగస్టు మేబీ ఈ సందర్భాలలో 5 to 6% నుండి 10% వరకు తగ్గబోయేటువంటి సూచనలు ఉన్నవి.
కొనాలనుకునే వాళ్ళు అప్పుడు కొంటే బెటర్. 100%. యా. ఆఫ్టర్ సమ్మర్ వరకు మీకు విషయం తెలిసిపోతుంది. టీవీలలో చూపిస్తారు కదా, భారీగా తగ్గిన బంగారు ధరలు. ఏం భారీగా తగ్గడం, 100 రూపాయలు పెరిగితే 1 రూపాయి తగ్గుతుంది, భారీగా తగ్గింది అంటారు. అది అట్నే ఉంటుంది. సో విచిత్రంగా అనిపిస్తుంది. మళ్ళీ మాత్రము 2018, 19 నుండి ఇక 2033, 34 వరకు అయితే 2 లక్షలు అయి కూర్చుంటుంది ఇది ఖచ్చితంగా. సో 2026లో మాత్రం నా ప్రిడిక్షన్ ప్రకారం బంగారం రేటు మాత్రం ఖచ్చితంగా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మంచి మాట చెప్పారు. ఇది ఎట్టి కోశాన కూడా అంటే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి మాటే కదా. ఖచ్చితంగా. ఎందుకంటే పెరిగి ఇప్పుడు 39,000 ఎక్కడ, 50,000 వేసుకోండి. ఇప్పుడు అంత అయితే తగ్గదుగా, ఏదో 10% తగ్గుతుంది అని చెప్తున్నారు. ఎంతైనా తగ్గేటువంటి సూచనలు అయితే ఉన్నాయి, పెరిగే పరిస్థితి లేదు. 2026లో మనకు తప్పకుండా కూడా బంగారం ధర తగ్గబోతూ ఉన్నది. బంగారం తాకట్టులో ఉంది, బంగారం పోయింది అనుకున్నా మనం ప్రశ్నాశాస్త్రం ద్వారా చాలా మందికి కూడా మనం అందజేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. మన మైత్రేయ ముహూర్తం ద్వారా కూడా ఈ యొక్క బంగారాన్ని తాకట్టులో నుండి విడిపించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదే కాకుండా మనకు ఇంకా మైత్రేయ ముహూర్తాన్ని ఒకవేళ ఎవరైనా ఫాలో కాకుండా కూడా మన ఈ యొక్క సుమన్ ఛానల్ మంత్రాలు వారు టైప్ చేసి కొట్టుకున్న వచ్చేస్తుంది. మురళీధర్ శర్మ మైత్రేయ ముహూర్తం అంటే దాన్నైనా ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే కార్తవీర్యార్జునకు సంబంధించినటువంటి శ్లోకము చెప్పడం జరిగింది. గతంలో కూడా కార్తవీర్యార్జునకు సంబంధించినటువంటి శ్లోకాలు 11 దీపాలను వెలిగించుకోవాలి. మన చుట్టూ మనం మధ్యలో కూర్చొని జపం చేయాలి. దీపాల మధ్యలో చుట్టూ కూడా 11 దీపాలను పెట్టుకోవాలి. మనం దర్భ ఆసనం వేసుకోవాలి, అప్పుడు జపం చేయాలి. వాస్తవానికి 365 దీపాలను వెలిగించుకొని కూర్చొని జపం చేయాలి. మనం 365 దీపాలు వెలిగించుకొని చేస్తామా? చాలా కష్టం. కనుక కనీసం ఏకాదశి అంటే 11 దీపాలైనా వెలిగించుకొని చేస్తేనే దాని ఫలితం. 365 దీపాలు పెట్టి మనం కూర్చొని జపం చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. కనుక 11 దీపాలైనా వెలిగించుకోండి, కార్తవీర్యార్జున జపాన్ని చేసుకోండి, బంగారాన్ని మీ బంగారాన్ని మీరు పొందండి. అద్భుతం అండి. 2026వ సంవత్సరంలో ఆఫ్టర్ సమ్మర్ ఒకంత తగ్గుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే కొనుక్కోవాలి, లంసమ్గా అమౌంట్ ఉంది అనుకునే వాళ్ళు ఒకంత వెయిట్ చేయండి. తర్వాత అయితే ఇంకా అసలు 2 లక్షలు అయి కూర్చుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే అది చాలా ఆనందకరమైనటువంటి విషయమే. సో ఎప్పుడైనా అది కొంటూనే ఉండాలి, ఎందుకంటే అది పెరుగుతూనే ఉంటుంది, తరిగేది కాదు. వాస్తవానికి మనమే బంగారం. మీరే చెప్పండి, జనరల్ గా మనుషులే కాదు, అదే ఓకే. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక ఫంక్షన్కు మళ్ళీ సెకండ్ ఫంక్షన్కి వెళ్ళాలంటే అది వేసుకోకపోతే అవుతుంది. అంత 1 గ్రామ్ గోల్డ్లు సెట్లే కదా. లేడీస్ విషయమైనా నేనైతే వేసుకుంటానండి, ఉన్న నెక్లెస్ వేసుకుంటారు కావచ్చు, కానీ బయట సిచ్యువేషన్ లో కొంచెం మీరు చూసినటువంటి సరౌండింగ్ లో మీరే చెప్పండి. ఒక ఫంక్షన్ కు వెళ్ళాము, మళ్ళీ అవే సెట్ కాకుండా సెట్స్ రెడీమేడ్ దొరికేటి వేసుకొని వెళ్తున్నారు. అవును, పోతాయన్న భయానికి. ఇప్పుడు ఇంకా 2 లక్షలు అయ్యిందంటే ఎంత బెంగగా ఉంటుంది అసలు. ఇలా నార్మల్గా ఇలా మామూలుగా వేసుకోవడానికి కూడా ఇంకా కుదరదు, భయం భయంగా ఉంటుంది కదా. కనుక ఎక్కువ సెట్లు. అవును, వాస్తవం. ఈ 1 గ్రామ్ గోల్డ్ బెటర్ అని అడిగితే. రైట్, ఎనీవేస్ బంగారం పెరుగుతుంది, తరుగుతుంది, రకరకాల పోకళ్ళు అయితే అది చూపించబోతోంది. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ్.